ఏంట్రా చిన్నపిల్లలు దీపావళికి బాంబు వెలిగించినట్టు అలా భయపడుతున్నావు? త్వరగా వెలిగించే టైం అవుతుంది. అయ్యో చంద్ర, ఆ నీళ్ళు అయ్యో నీళ్ళు నీళ్ళు. రాజు, ఇది ఖచ్చితంగా వీళ్ళ ప్లానే. వీళ్ళ ప్లాన్ నాకు తెలిసేలా చేసి వాళ్ళ కళ్ళు వాళ్లే పొడుచుకునేలా చేసింది ఆ అమ్మవారు. చంద్ర అన్నయ్య, ఏంటి ఇలా అవుతుంది? నేను చెక్ చేస్తాను పెద్దయ్య. చూడు రాజు. పెద్దయ్య, కట్టెల్లో ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది. మీరు వెళ్ళండి, నేను వేరే కర్రలు రెడీ చేస్తాను. జాగ్రత్త అమ్మా. ఏం ప్రసంతం చేస్తున్నారు? అమ్మవారికి ఇష్టమైన పాయసం చేస్తున్నాను బంటి. నువ్వెందుకు వీడియో తీస్తున్నావు? ఫస్ట్ టైము నన్ను బయటికి తీసుకొచ్చారు, అందుకే ఇవన్నీ మెమరీస్ గా ఉండాలని వీడియో తీస్తున్నానమ్మా. అన్నయ్య, బంటి ఆనందానికి అవధులేవు కదా. అవును చంద్ర, అప్పుడప్పుడు ఇలాంటి వాటికి బయటికి తీసుకురావాలి. సరే బంటి, అక్కడ మీ అమ్మ నాన్న ఉన్నారు, వాళ్ళని రికార్డ్ చేయపో. అలాగే. మన ఇద్దరిని బాధ పెట్టి వాళ్ళంతా ఎంత సంతోషంగా ఉన్నారో చూడు మమ్మీ. తప్పించుకున్నారు కదరా, వాళ్ళ టైం బాగుందిరా, అందుకే ఇలా నవ్వుకుంటున్నారు. వాళ్ళ టైం ఇంకా మన చేతుల్లోనే ఉంది మమ్మీ. ఏం మాట్లాడుతున్నావురా? ఈ పక్కనున్న గూడెంలో పాములు పట్టి అతనితో మాట్లాడాను మమ్మీ. పాములు పట్టేవాడితో ఏం మాట్లాడావురా? ప్లాన్ ఏ మిస్ అయితే ప్లాన్ బి ఉండాలి కదా మమ్మీ. ప్లాన్ బి ఏంట్రా? అవును మమ్మీ, కాలకూట విషయాన్ని తీసుకొచ్చి ఇవ్వమని చెప్పాను. ఈ పాటికి వస్తుంటాడు, వీళ్ళు తినే ప్రసాదంలో ఆ విషయాన్ని కలుపుతాను, దెబ్బకందరూ పోతారు. అవసరమైతే వాళ్ళు ప్రసాదం తినగానే 2 పాములు వదిలిపెట్టమని చెప్తాను. అప్పుడు వాళ్ళు పైకి పోయినా పాము కాటేసి అనుకుంటారు, మనకెలాంటి ప్రాబ్లం ఉండదు. ప్లాన్ బాగుంది కానీ ఇదంతా జరుగుతుందంటావా? జరిగి తీరుతుంది మమ్మీ. ఒరేయ్, ఎందుకైనా మంచిది ఒక్కసారి ఆలోచించు. మళ్ళీ మన మీద ఎవరికైనా అనుమానం వచ్చి ఆ ప్రసాదం మన చేతే తినిపించారంటే మనం అయిపోతాం. నువ్వేం భయపడకు మమ్మీ, అంతా నేను చూసుకుంటాను. సరే రా. తాతయ్య, బోనాల పండుగ
మొత్తం వీడియో తీసాను తాతయ్య. ఓ ఎలా ఉందో వీడియో చూసి చెప్పు. ఆ వీడియో పెద్దయ్య గారు చూసారంటే కొంపలు అంటుకుంటాయి అమ్మాయి గారు. ఎక్కడున్నాయి? ఓ ఈ వీడియోనా? ఆ అమ్మా, ప్రసాదాలు చేసిన వాళ్ళు తీసుకురండి అమ్మా. అమ్మవారికి నైవేద్యం పెడుతున్నాము. బంటి, ఇది మనం ఇంటికి వెళ్ళి చూద్దాం. అలాగే తాతయ్య. పద.